అమ్మ పెనమలూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి బోడే ప్రసాద్ గారు 2019 ఆయన ఓటమి దగ్గర నుంచి కూడా ప్రజల్లోనే ఉన్న వ్యక్తి. సో ఆయన మీద గెలిచిన పార్థసారథి గారు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు తనని అసలు ఎక్కడా కూడా గుర్తించలేదు. తనకి మంత్రి పదవితో పాటు పక్కన పెడితే కనీసం కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి చేసుకోవడానికి లేదా కొన్ని నిర్మాణాలు పూర్తయిన తెలుగుదేశం పార్టీలో నిర్మాణాలు పూర్తయిన రోడ్లకి అప్రోచ్మెంట్లు కూడా ఇవాళ వేయలేకపోయాను అనే ఒక అసహనాన్ని ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితుల్లో అనూహ్యంగా ఈరోజు జోగి రమేష్ గారిని ఇక్కడ ఇన్ఛార్జిగా వేసిన పరిస్థితి. ఈ మీ పెనమలూరు కాన్స్టిట్యున్సీ అసలు రేపు 24 ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు ఏంటి? ఓకే, లెట్స్ టాక్ అబౌట్ పెనమలూరు కాన్స్టిట్యున్సీ అండి. సో 2024 ఏప్రిల్ కానీ మార్చ్లో కానీ వచ్చే ఎలక్షన్స్లో బోడే ప్రసాద్ గారికి తిరుగులేదు. నిన్న మొన్నటి దాకా కూడా ఒక 50,000 మెజారిటీ వచ్చి గెలుస్తుందేమో తెలుగుదేశం అనుకున్నాము. బట్ ఇప్పుడు కంప్లీట్ కాన్ఫిడెన్స్ తోటి జోగి రమేష్ గారిని అభ్యర్థిగా డిక్లేర్ చేసినాక మేమంతా చాలా నమ్మకంగా ఉన్నామండి. 1,00,000 ఓట్ల మెజారిటీతో అన్న గెలుస్తారు బోడే ప్రసాద్ గారు అనేది చాలా క్లియర్గా మేము డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు కానీ బోడే ప్రసాద్ గారికి వచ్చే రెస్పాన్స్ని బట్టి మాకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ప్రాబబ్లీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక హాలూసినేషన్ ఇల్యూషన్లో ఉన్నట్టున్నారు. 2019లో ఒక్క ఛాన్స్ అని నమ్మితే ప్రజలు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. అట్లా అని చెప్పి ఉద్యోగస్తుల్ని ట్రాన్స్ఫర్ చేసినట్టు ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేస్తే వాడికి లోకల్ ప్రాబ్లమ్స్ ఎలా అర్థమవుతాయి, వాడికి లోకల్ జనాలు ఎలా అర్థమవుతారు, బేస్ పాయింట్స్ అన్నీ ఏమీ లేకోకుండా ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేసేసి అటు నియోజకవర్గాలని ఇటు నియోజకవర్గాలని అటు చేసేసి ఆయన పరపతి మీద వీళ్ళందరినీ గెలిపించుకుంటానన్న ఒక అహంకార ధోరణిలో ఉన్నారే తప్పించి అసలు సెన్సిబుల్ కాల్సే కాదండి ఇవన్నీ. ఇప్పుడు పార్థసారథి గారిని తీసేశారు, లోకల్ వాళ్ళని పెడితే పోనీ క్యాండిడేట్ని మార్చారు అన్న అభిప్రాయం అన్నా ఉండేది ప్రజల్లో. అది ఏమీ లేకపోకుండా ఇటోడినటు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల వాళ్ళకి లోకల్ ప్రాబ్లమ్స్ ఎట్లా అర్థమవుతాయండి? ఇక్కడ ప్రజలు కూడా ఒక చాలా స్పష్టమైన ఇదేంటంటే అక్కడ ఖచ్చితంగా పెడనలో ఆయన చేసింది ఏమీ లేదు, గృహ నిర్మాణ శాఖ మంత్రి అని పేరు మాత్రమే తప్ప కనీసం ఒక 10 గృహాలు కట్టాను లేకపోతే నేను ఇదిగో ఇంత నా కాన్స్టిట్యున్సీకి డెవలప్ చేశానని చెప్పుకోవడానికి ఏం లేదు. అక్కడ ఖచ్చితంగా ఓడిపోతాడని ఎక్కడైనా ఓడిపోయేది కదా అన్నట్టుగా ఇక్కడ వేశారంటారు. లేకపోతే చాలామంది చెప్తున్నట్టుగా ఈ అవినీతి సొమ్ము అంతా తీసుకొచ్చి ఈరోజు నా జగన్మోహన్ రెడ్డి గారు నేనేదో పథకాలు ఇస్తున్నాను బటన్ నొక్కుతున్నాను అంటే ప్రజల్ని తప్పుదారి మళ్ళిస్తూ నేను అంటే ఇండైరెక్ట్గా ఓటు కొనుక్కోవడమే దీన్ని ఒక రకంగా చూస్తే. సో అదేవిధంగా ఈ రోజున ఈ జోగి రమేష్ గారు కూడా ఖర్చు పెట్టి తన ఏదో సీట్ గెలుస్తాడనే ఒక ఇది ఉందంటారు ఇక్కడ. ఏమండి, జోగి రమేష్ కాదు, యోగి రమేష్ కాదు, బోడి రమేష్ కాదు, 175 నియోజకవర్గాలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డికి కూడా నేను ఫలానా చేశాను ప్రజలకి అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. మద్యపాన నిషేధం వాళ్ళు ఏదో లైక్ నవరత్నాలు అన్ని ఇంప్లిమెంట్ చేసేసాము, 99% ఇంప్లిమెంట్ అయిపోయినాయి అంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ మీద కొండంత భారం మోపారు అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇవన్నీ రేపు ట్యాక్సుల రూపంలో కానీ ఇంకే రూపంలో అయినా ప్రజల మీద గుదిబండలానే మారుతాయి. ఇప్పుడు జోగి రమేష్ గారి గురించే మాట్లాడుకుందాం. ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రి ఏం చేశారండి? కనీసం బాబు గారు కట్టించిన ఇళ్ళన్న పంచిపెట్టే దిక్కుందా వాళ్ళకి? లేదు. కాబట్టి జోగి రమేష్ కాదు ఇంకెవరు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీకి నెక్స్ట్ 2004 ఎలక్షన్స్లో తిరుగులేని మెజారిటీ వస్తుంది. 160 ఏదైతే లోకేష్ గారు చెప్పారో 160 మ్యాండేట్ మనం ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలన్నా మాకు 160 వస్తే కానీ మనం ఏమి చేయలేము అని అన్నారు. దట్ ఈస్ వెరీ ట్రూ అండి, దట్స్ వెరీ ట్రూ. ఎందుకనంటే రేపు పొద్దున్న ఇన్వెస్టర్స్ రావాలి, మనం ఇంకొక 10 years 15 years పవర్లో ఉంటాము అని మనం చూపించుకోవాలి అని అంటే 160 ఇస్ రైట్ మ్యాండేట్ అండి. చివరిగా మేడం మేమేదో మహిళా సాధికారత సాధించేసాం, మహిళలకు వెళ్ళి చెప్పండి అని విజయసాయి రెడ్డి గారు తెగ మీటింగ్లు పెడుతున్నారు. సో మహిళలకి ఆయన ఇచ్చిన ప్రధానంగా మహిళల్ని మోసం చేసిన ప్రధాన అస్త్రమే సంపూర్ణ మద్యపాన నిషేధం. అది ఎక్కడా జరగలేదు. ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్లు అన్నారు, అవి లేవు. నేను అభివృద్ధి చేస్తాను అమరావతి, ఎక్కడ ఏం జరగకుండా ఈరోజు ఏదో మేము మహిళా సాధికారత సాధించేసామంటే అసలు మహిళలకు ఏం చేసినట్టు? ఏమిటి మహిళలకి జీరో, వాళ్ళు అసలు ఏమీ చేయలేదు. ఇవాళ న్యూస్ ఛానల్ ఒకటి చూస్తూ ఉంటే పులివెందులలో డ్వాక్రా మహిళలకి బ్యాంక్స్ రుణాలు రిజెక్ట్ చేసినాయి. అంత దరిద్రమైన స్థితిలోకి పుష్ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని. మహిళలకి ఇదివరకు డ్వాక్రా రుణాలు పిలిచి మరీ ఇచ్చేవారు, ఏది బాబు గారి హయాంలో. కట్టడము వాళ్ళు అలానే కట్టేవారు, బ్యాంకులు పిలిచి మరీ రుణాలు ఇచ్చేవి. ఆ రుణాలు తీసుకుని మహిళలు సాధికారత వాళ్ళు ఎంపవర్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అస్సలు లేదండి. జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా కాదండి, ఏ ప్యాలెస్కి వెళ్ళడైనా చెంచల్ కూడా అందరూ కూడా రిజెక్షన్. ఎవ్రీబడి ఈజ్ రిజెక్టింగ్ జగన్మోహన్ రెడ్డి అండి. జస్ట్ ఏంటంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి మాకు వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద పోలింగ్ డేట్ టు కమ్ అండి. ఆయన ఎప్పుడెప్పుడు చెంచల్ కూడా పంపిద్దామా అని అందరూ మంచి కసి మీద ఉన్నారు.
అమ్మ ఈ రోజున ఇక్కడ జోగి రమేష్ గారు పెనమలూరు కాన్స్టిట్యున్సీకి ఒక్కసారిగా ఆయన పేరు తెర మీదకి వచ్చింది. అంటే గతంలో పార్థసారథి గారు ఆయన ఒక బీసీ నేతగా ఉండి నన్ను గుర్తించలేదు అని అనేక రకాలుగా ఆయన లేదా కనీసం తన కాన్స్టిట్యున్సీలో రోడ్డు అప్రోచ్మెంట్ కూడా వేసుకోలేని పరిస్థితిలో నేను ఉన్నాను అని చెప్పుకోవడం కానీ, ఇంకా జోగి రమేష్ గారు వచ్చి ఈ కాన్స్టిట్యున్సీకి ఏం ఉద్ధరిస్తారని చెప్పి ఆయన చేశారంటారు. బోడే ప్రసాద్ గారి గెలుపు ఎలా ఉండబోతుంటారు రేపు 24? ఏమండి, బోడే ప్రసాద్ గారిది 2024లో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారండి. అది మేము ఆడవాళ్ళం, ఎందుకంటే ఒక ఆడబొట్టు చెప్పింది అంటే అది 100% అవుద్ది. అది ఒక ఆడబొట్టు చెప్పిందంటే 100% అవుద్ది. అది పక్క తెలుగుదేశం కంకణం కట్టుకొని కూర్చుంది గెలవటానికి. అది జోగి రమేష్ కదా, వాడు వచ్చింది జోలు అడుక్కోవటానికి వచ్చాడు ఇప్పుడు ఈ పెనమలూరు కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి పంపించడమే పెద్ద తప్పు. అసలు పార్థసారథి గారిని అలా ఉంచుకుని ఆయనకి ఏమైనా సీట్ ఇస్తే ఏమన్నా మేము వెనకాడే కనీసం ఏం చేశారని చెప్పుకుంటానికి ఏమండి, ఆయనకి అసలు ఏ ఎమ్మెల్యేకి చేశాడండి ఆయన? ఏ ఎమ్మెల్యేకి ఇచ్చాడు ఆయన? అందరు ఇప్పుడు బయటపడుతున్నారు. ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చాక అందరూ ఇప్పుడు వచ్చి నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని చెప్తే ప్రతి ఒక్క ఎమ్మెల్యే నెత్తి నోరు కొట్టుకున్నాడు. లేవు అసలు ఇప్పుడు ఎమ్మెల్యేలని ఎక్కడ వేయాలో తెలియక తికమక్కలో వాడు జోగి రమేష్ని ఇక్కడ వేసాడు. ఆడు 100% ఓడిపోవడానికి వేసాడు ముందు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి ముందు ఎమ్మెల్యేలు ఎక్కడ ఏ ఏరియాలో వాళ్ళ ఏరియాలో ఉంచితే వాళ్ళకి కొంచెం సీట్లు వాళ్ళకు డిపాజిట్లనే వస్తాయండి. ఆయన ఉద్దేశం అది కాదు కదా, నేను బటన్ నొక్కాను, డబ్బులు నేరుగా అకౌంట్లో వేసాను అంటే ఇండైరెక్ట్గా నేను ఓట్లు కొనుక్కున్నాను, రేపొద్దున ఎన్నికల్లో ఇంకా కొంచెం ఖర్చు పెడితే ఓట్లు వేసేస్తారు ప్రజలు అనేది తప్ప ఈరోజు నాకు అభివృద్ధి లేదు, నా రాష్ట్రం పరిస్థితి ఏంటి, లేకపోతే నా పిల్లల భవిష్యత్తు ఏంటి, ఇవేమి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమండి బటన్ నొక్కితే డబ్బులు పడతాయి, బటన్ నొక్కితే ఓట్లు పడతాయి అనుకోవటం ఇక పిచ్చి రోజులు పోయినాయండి. బటన్ నొక్కితే ఆయన భవిష్యత్తు పోద్ది. ఆయన భవిష్యత్తు మొత్తం బటన్ నొక్కడానికి రెడీగా ఉన్నాం. ఆయన చెంచులు కూడా జైలు పంపించడానికి రెడీగా ఉన్నాం.